హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఒక పాన్ వరల్డ్ సినిమా. ఆ సినిమాకు ఒక అద్భుతమైన ప్రొడ్యూసర్, ఒక అద్భుతమైన డైరెక్టర్, ఒక అద్భుతమైన తారాగణం. గొప్ప ప్రొడ్యూసరు, గొప్ప డైరెక్టరు, గొప్ప నటీనటులు. కానీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ని నమ్మట్లేదు, డైరెక్టర్ యాక్టర్స్ని నమ్మట్లేదు, యాక్టర్స్ డైరెక్టర్ని నమ్మట్లేదు. ఆ సినిమా మటుకు హిట్ అవ్వాలి. ఇలా ఉంది ప్రస్తుతం విద్యా వ్యవస్థ. ఇక్కడ ప్రొడ్యూసర్ వచ్చేసి తల్లిదండ్రులు, డైరెక్టర్ వచ్చేసి విద్యను బోధించే ఉపాధ్యాయులు, యాక్టర్స్ వచ్చేసి విద్యార్థులు. ఇక్కడ ప్రొడ్యూసర్ తన పని తాను చేస్తున్నారు, తల్లిదండ్రులు ఫీజులు కడుతున్నారు, ఉపాధ్యాయులు బోధిస్తున్నారు, విద్యార్థులు ఆ బోధించిన విషయాల్ని అర్థం చేసుకొని నోట్స్ రాసుకుంటున్నారు. ఇక్కడ రిలీజ్ వచ్చేసి ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్. కానీ కొంతమందే మంచి మార్కులతో పాస్ అవుతున్నారు, కొంతమంది తక్కువ మార్కులతో పాస్ అవుతున్నారు, కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. ఇక్కడ వచ్చేసి ఉపాధ్యాయుడు విద్యార్థి మధ్య ట్రస్ట్ సరిగా లేకపోతే ఆ సినిమా హిట్ కాదు. డైరెక్టరు లీడింగ్ రోల్ చేస్తున్న హీరోని నమ్మట్లేదు, ఎప్పుడూ నిందిస్తున్నాడు, నీకు యాక్టింగ్ రాదు, నీకు యాక్టింగ్ రాదు అని తిడుతున్నాడు. అప్పుడు హీరో ఎలా యాక్ట్ చేస్తాడు? స్క్రిప్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, హీరోకి ఏ డైలాగు ఎలా చెప్పాలి అన్న మాడ్యులేషన్ చెప్పట్లేదు. అప్పుడు హీరో ఎలా చెప్తాడు? ఇక్కడ మిస్ మ్యాచ్ జరుగుతుంది. ఇది మనం అందరం అర్థం చేసుకుంటే ప్రతి స్టూడెంట్ ఒక టాపర్. భారతదేశంలో విద్యకు కొరత లేదు, కానీ విద్యా విధానంలో కొన్ని తేడాలు ఉన్నాయి. ఆ తేడాల వల్ల మనం మన పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా అవుతుందో, ఎలా అవుతారో అని బాధలో ఉంటున్నాం. ఒక్కొక్కసారి ప్రతి స్టూడెంటు టాపర్ అవ్వాలి అని అందరూ కోరుకుంటారు. కాకపోతే ఇక్కడ ఈగో ఫ్యాక్టర్ ఒకటి జనాల్ని ముందుకెళ్లకుండా చూస్తుంది. విద్యను బోధించే ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకోలేకపోతున్నాడు. డైరెక్టర్ డైరెక్షన్, యాక్షన్ అనగానే విద్యార్థి యాక్ట్ చేసేయాలి అని అంటే ఆ విద్యార్థికి ఆ స్క్రిప్ట్ క్లియర్గా అర్థం అవ్వాలి, తన రోల్ యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి. ఇక్కడ మనం డబ్బుతో విద్యా వ్యవస్థని ముడిపెట్టాము. ఓకే, వితౌట్ మనీ హౌ కెన్ దే రన్ ద ఇన్స్టిట్యూషన్? అంత పెద్ద పెద్ద బిల్డింగులు ఎలా నడుస్తాయి మరి? ఇక్కడ ప్రొడ్యూసర్ వచ్చేసి సగటు తండ్రి లేదా తల్లిదండ్రులు. ఇక్కడ మనం ఎవరిని తప్పు పట్టట్లేదు, కాకపోతే మిస్కమ్యూనికేషన్ లేకుండా జరిగితే ఒక డైరెక్టర్ ఒక మంచి హీరోకి ఎలా గ్రూమ్ చేసుకుంటారో, ఎంత గౌరవంగా చూసుకుంటారో అంత గౌరవంగా విద్యార్థులను చూడాలి. అలాగే హీరో కూడా డైరెక్టర్ ఏం చెప్తున్నారో అన్న విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని ఏవైనా డౌట్స్ ఉంటే అడగాలి. అప్పుడు ఆ డైరెక్టర్కి హీరోకి మధ్యలో 2-వే ట్రస్ట్ ఫామ్ అవుతుంది. ఇద్దరు ఒకరినొకరు ప్రేమిస్తారు, ఒక మంచి రిలేషన్ ఫామ్ అవుతుంది. అప్పుడు డబ్బు పెట్టి చదివిస్తున్న తండ్రి ప్రొడ్యూసర్ కదా, పెట్టిన ప్రతి రూపాయికి 10 రూపాయలు ఆ విద్యార్థి బయటకు వచ్చి మార్కెట్లో తన స్కిల్స్ని అమ్ముకొని మంచి జాబులోకి వెళ్తే ఇప్పుడు కదా ఆ తండ్రికి విషయాలు ఎందుకు అర్థం కావట్లేదు మనకి? ఒకవేళ ఆ వ్యవస్థే బాలేదా అంటే అద్భుతమైన విద్యా వ్యవస్థ మన భారతదేశ విద్యా వ్యవస్థ. కాకపోతే మనం ఇంకోళ్ళతో కంపేర్ చేసుకోవడము, తర్వాత వరకు చేయాలి అన్నది తెలియకపోవడం. మీ పిల్లలు భవిష్యత్తు బాగుండాలి అని అంటే వారితో తరచుగా మాట్లాడండి, ఉపాధ్యాయులతో ఇంటరాక్ట్ అవ్వండి. విద్యార్థులు కూడా ఉపాధ్యాయులతో ఎంత సత్సంబంధాలు మెయింటైన్ చేస్తే మీ సినిమా అంత హిట్. మనం చూస్తూ ఉంటాం కదా, ఏ డైరెక్టరు ఏ హీరోని పబ్లిక్ మీటింగ్లో కానీ లేకపోతే ప్రెస్ మీట్లో కానీ తిడతారా? వాళ్ళని ఉత్సాహపరుస్తారు. అప్పుడు వాళ్ళు ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో తమ పనులు చేస్తారు. ప్రతి ఒకళ్ళు వాళ్ళ జీవితంలో హీరోస్. ఇక్కడ మనం విజయం సాధించడానికి పుట్టాము. ఆ విజయం కోసం మీరు అహర్నిశలు కృషి చేయండి, కదా మనం ఆనందంగా జీవితాన్ని కొనసాగించగలం. ఈ విషయాలు మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను స్టూడెంట్స్. మై డియర్ పేరెంట్స్, మై డియర్ టీచర్, ఇట్స్ ఏ టీమ్. స్టూడెంట్స్, టీచర్స్ అండ్ పేరెంట్స్, మీరు వేరు వేరు టీమ్స్ కాదు, ఒకటే టీం. పేరెంట్ ఫీజు కడితే ఆ ఫీజు రకరకాలుగా ఆ ఇన్స్టిట్యూషన్కి ఉపయోగపడుతుంది.
ఆ ఇన్స్టిట్యూషన్ అభివృద్ధి చెందుతుంది, మంచి ఉపాధ్యాయులు అక్కడ చేరుతారు. విద్యార్థి ఎప్పుడు నేర్చుకోవడానికే వస్తాడు. ఉదయం 7 ఇంట్లో బయలుదేరి ఒక ఇంజనీరింగ్ కాలేజ్కో, మెడికల్ కాలేజ్కో, ఒక జూనియర్ కాలేజ్కో వెళ్ళే విద్యార్థి ఏమనుకుంటాడు? చదువుకొని మంచి జాబ్ తెచ్చుకోవాలి, లేదా మంచి ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలి, లేదా ఒక మంచి వ్యక్తిగా ఈ సమాజంలో గౌరవంగా బతకాలి అనే అనుకుంటారు కదా. ఈ విషయాలు మనం ఒక్కసారి ఆలోచిద్దాం. ఇది ఆలోచించిన మరుక్షణం మనందరం ఒక బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టగలం. ఈ విద్యార్థి మన భారతదేశంలోనే కాదు, పాన్ ఇండియా కాదు, వరల్డ్ వైడ్. ఎందుకనంటే విదేశాలకు వెళ్ళి అక్కడ కూడా వర్క్ చేస్తున్నారు కదా. అందుకని మన విద్యా వ్యవస్థ చాలా మంచిది. ఇక్కడ ట్రస్ట్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒకళ్ళనొకళ్ళు నమ్మాలి అని అంటే ఒకళ్ళకొకళ్ళు కమ్యూనికేట్ ప్రాపర్గా చేసుకోవాలి. అంతేగాని ఒకళ్ళనొకళ్ళు నిందించుకోవడం వల్ల కానీ, ఒకళ్ళనొకళ్ళు తప్పు పట్టడం వల్ల కానీ మనకు కావాల్సిన రిజల్ట్ని పొందలేము. బ్యాక్ బెంచర్స్ డల్లర్సు, ఫ్రంట్ బెంచ్లో కూర్చునే వాళ్ళు టాపర్సు అని ఇది ఎవరు చెప్పారో కానీ చాలా తప్పు. అందరూ సమానమే. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ థింగ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.